అంజలి తనకి కాబోయే భర్తతో ఒక రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కొంతమంది రౌడీలు వచ్చి అంజలిని చూసి పొడి చేయమంటారా లేదంటే లేపేయమంటారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాట వినగానే అంజలి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎవరు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న రౌడీలు అయితే చెప్పండి సార్, దీన్ని కిడ్నాప్ చేయాలా చంపేయాలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న రౌడీ అయితే దాన్ని ఒకసారి మిస్ అయ్యింది, మళ్ళీ ఈసారి మిస్ అవ్వకూడదు, దాన్ని ఇప్పుడే స్పాట్లో చంపేయండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే ఆ రౌడీలు అయితే అంజలిని చంపడానికి ముందుకు వస్తారు. దాంతో అక్కడ తన కాబోయే భర్త ఎవర్రా మీరు అని చెప్పి రౌడీలను అడ్డుకుంటాడు. దాంతో ఆ రౌడీలు అయితే అంజలి కాబోయే భర్తని పక్కకు నెట్టేస్తారు. ఇక అంజలిని పొడవడానికి ముందుకు వస్తారు. ఇక అది చూసి అంజలి ఒక్కసారిగా షాక్ అయ్యి ఎవరు మీరు, నన్ను వదలండి అని చెప్పి గట్టిగా అంటుంది. ఇంతలో అక్కడికి విక్కీ వచ్చి అంజలిని పొడవకుండా అడ్డుకొని ఆ రౌడీలను చెదగొడుతూ ఉంటాడు. అది చూసి అంజలి అయితే విక్కీ విక్కీ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక రౌడీలు అయితే అంజలిని పొడవడానికి ముందుకు వస్తూ ఉంటారు. అది చూసి విక్కీ రౌడీలందరినీ కూడా చెదగొట్టి అంజలిని పొడవకుండా అడ్డుకోవటంతో ఆ రౌడీలు అయితే అంజలి కడుపులో పొడవబోయి విక్కీ కడుపులో అయితే పొడి చేస్తారు. దాంతో విక్కీ కడుపులో అయితే ఆ కత్తి దిగిపోతుంది. దాంతో విక్కీ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక ఈ విషయం తెలియగానే ఆ రౌడీలను అయితే వచ్చేయమని పెద్ద రౌడీ చెబుతూ ఉంటాడు. ఇక ఆ రౌడీలందరూ కూడా అక్కడి నుండి పారిపోతారు. ఇక విక్కీ కడుపులో నుండి బ్లడ్ అయితే కారుతూ ఉంటుంది. అది చూసి అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అంజలి అయితే విక్కీని పట్టుకొని విక్కీ 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 అంటూ చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి ఇంతలో అక్కడికి అరవింద్ వస్తాడు. అరవింద్ వచ్చి విక్కీని ఆ పరిస్థితుల్లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే అరవింద్ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకు వస్తాడు. ఇక అంజలి చూసి అన్నయ్య అన్నయ్య విక్కీ అన్నయ్య అని చెప్పి అంజలి అయితే ఏడుస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న విక్కీ అయితే అన్నయ్య అన్నయ్య అంటూ ఆ అరవింద్ని పిలుస్తూ ఉంటాడు. ఇక అంజలి కూడా అన్నయ్య చూడన్నయ్య విక్కీకి ఏమైందో చూడన్నయ్య అని చెప్పి అంజలి అంటూ ఉంటుంది. ఇక అరవింద్ అయితే విక్కీని ఆ పరిస్థితుల్లో చూసి విక్కీ విక్కీ అంటూ విక్కీని దగ్గరకు తీసుకొని విక్కీని వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక విక్కీ ప్రాణాలకు ఏమవుతుందో ఏంటో అని చెప్పి అంజలి అరవింద్ వాళ్ళిద్దరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక అంజలి కారణంగా విక్కీ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటాడు.